ఎడారిలో సెలయేర్లు జూన్ 22. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతలు 10:12. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. 1 కొరింథీ 14:1. నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు. కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని ఒకచోట చదివాను. అది నాలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇలా రాసింది: ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది. అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకు మొరపెట్టాను. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు. చేదు అనుభవాలను మర్చిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది. మనసులో ఒక గుంట త్రవ్వాను. ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి త్రవ్వాను. నన్ను గాయపరిచిన విషయాలన్నిటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను. దాని మీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పిల్లల్ని కప్పాను. గులాబీలను ఆ గడ్డి మీద వెలజల్లి అక్కడి నుండి వచ్చేసాను. విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది. భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చ అయినా కనిపించకుండా మాయమైనాయి. ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు. కొండ ఎదను మచ్చ మిగిలింది. కొండ చర్య గాలివానకి జారిపడి చెట్టు చేమ పెరగవు కొండపైని పచ్చిదనంలో. కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ. ఏళ్ళు గడిచినాయి, మచ్చ కూడా ముస్తాబైంది. గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది. రెట్టింపైంది దాని సింగారం. మచ్చ పడక ముందు కంటే ఓ బేల హృదయంలో ఓ గాయం ఉంది. జీవన మాధుర్యమంతా చేదారిపోయింది. కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చింది మధురంగా. అల్లన దేవదూత వచ్చింది. బాధను మాపే లేపనం పూసింది. గాయం మారిన గుండెలో మొలిచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్.